హాయ్ హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ చంద్రిక వ్లాగ్స్. ఇవాళ నేను బొమ్మిడీల పులుసు చేస్తున్నాను. ముందుగా బొమ్మిడీలను తీసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు 2-3 టైమ్స్ ఫ్రెష్గా కడుక్కొని పక్కన పెట్టేసుకోవాలి. దీనికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే ఇక్కడ చూపిస్తున్నానండి. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని ఒక గిన్నె పెట్టేసుకోవాలి. ఇప్పుడు మనం ఫ్రెష్గా కడుక్కున్న బొమ్మిడీలను అందులో వేసుకొని ఒక 2-3 మినిట్స్ లైట్గా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు అదే గిన్నెలో 3-4 పావుల ఆయిల్ పోసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ఆనియన్స్, కర్రీ లీవ్స్, పచ్చిమిర్చి, మెంతులు, బొమ్మిడీలు అందులో వేసుకొని కలుపుకోవాలి. ఇలా ఆనియన్స్లో కొంచెం వేగే వరకు కలుపుకోవాలండి. అప్పుడైతే మనకి పచ్చి స్మెల్ అనేది రాదు. ఇప్పుడు గార్లిక్ పేస్ట్, పసుపు వేసుకొని కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 మినిట్స్ తర్వాత రుచికి సరిపడంత కారం, ఉప్పు వేసుకొని కలుపుకోవాలి. ఒక 5 మినిట్స్ తర్వాత చింతపులుసు పోసుకోవాలి. ఒకసారి కలుపుకొని మూత పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక 10 మినిట్స్ తర్వాత కొరియాండర్ పౌడర్, జీలకర్ర పౌడర్ వేసుకొని కలుపుకోవాలి. ఒక 2-3 మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని కొత్తిమీర యాడ్ చేసుకోవాలి. రెడీ అయిందండి బొమ్మిడీల పులుసు. చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో అయితే సూపర్ ఉంటుంది. ఒకసారి ట్రై చేయండి, చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్.